వ్యూవర్స్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ టాపిక్, నేను మీ ప్రవీణ్ని, ఐఎమ్ రిప్రజెంటింగ్ మనవి వెల్త్ అండ్ ఐఎమ్ ఏ ఫైనాన్షియల్ సర్టిఫైడ్ గోల్డ్ ప్లానర్. అండ్ గోయింగ్ టు యువర్ టుడేస్ కంటెంట్, ఐ విల్ స్టార్ట్ విత్ ఎ స్టోరీ అండి. సో ఈ స్టోరీ ఏంటంటే అలీబాబా 40 దొంగల గురించి అండి. మీలో చాలా మందికి తెలుసు వాట్ డస్ ది స్టోరీ మీన్స్. సో ఐ విల్ టెల్ యూ లైక్ ఒక 40 మంది దొంగలు ఉన్నారండి. ఒక అలీబాబా అనే ఒక పర్సన్ ఉన్నాడు. సో ఈ అలీబాబా అనే పర్సన్ ఏంటంటే ఈ 40 దొంగలు ఏదైతే రాజ్యాల మీద, ప్రజల మీద దోపిడీ చేసి డబ్బుల్ని గానీ, బంగారం గానీ తీసుకొస్తారో దే యూజ్డ్ టు స్టోర్ ఇన్ వన్ కేవ్ అండి. సో వన్ ఫైన్ డే దిస్ అలీబాబా హ్యావ్ seen where they are storing all these money what they have stolen from people. ఈ అలీబాబా ఏం చేస్తాడంటే ఒక నైట్ వీళ్ళు 40 మంది దొంగలు ఒక రాజ్యాన్ని దోపిడీ చేయడం కోసం వెళ్తారండి. వెళ్ళినప్పుడు ఈ అలీబాబా డిసైడెడ్ ఓకే నేను వీళ్ళు ఇప్పుడు దాకా ఏదైతే దొంగతనం చేశారో దీన్ని మొత్తాన్ని ఇక్కడికి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో ఇట్ మేడ్ ఈజీ ఫర్ హిమ్ టు టేక్ ఎవ్రీథింగ్ వాట్ దే హ్యావ్ కెప్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్. సో ఇది అలీబాబాకి ఎందుకు సాధ్యమైంది అంటే లైక్ ఇట్ వాజ్ ఆల్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్. వాళ్ళు ఎక్కడెక్కడ మారుమూలో ఎన్ని ప్రదేశాల్లో ఎన్ని దేశాల్లో దాడి చేసినా సరే దే యూస్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అండ్ కీప్ ఇట్ ఇన్ వన్ ప్లేస్ అండ్. సో ఈ అలీబాబా 40 దొంగలకి ఇవాళ మన ఇన్వెస్ట్మెంట్స్కి ఏంటి సంబంధం అంటారా? ఎస్ ఉందండి. సో ఇట్స్ నథింగ్ బట్ అసెట్ అలికేషన్. సో వీళ్ళు ఇన్ని దొంగతనాలు చేసి తీసుకొచ్చి అన్ని ఒక దగ్గర పెట్టారు కదండి. సో ఇట్ మేడ్ ఈజీ ఫర్ అలీబాబా టు టేక్ ఇట్ ఇన్ సింగిల్ షాట్. సో అదే కనుక వాళ్ళు డిఫరెంట్ ప్లేస్లో కనుక పెట్టి ఉంటుంటే కనుక ఇట్ మైట్ టుక్ టైమ్ ఫర్ హిమ్ టు టేక్ ఆర్ ఎల్స్ దీస్ పీపుల్ మైట్ హ్యావ్ గెట్ అలర్టెడ్. ఓకే. సో నేను ఎందుకు అలీబాబా 40 దొంగల స్టోరీ చెప్పాను అంటే లైక్ మేబీ ద స్టోరీ వాట్ ఐ టుక్ విల్ కనెక్ట్ మోర్ విత్ యు గైస్. సో దట్స్ ద రీజన్ ఐ టుక్ దట్ స్టోరీ అండి. దీన్ని కనుక మనం ఇంకొంచెం బ్యాక్ వెళ్తే కనుక వీ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్ విత్ కింగ్స్ యాజ్ వెల్ అండి. మనం చాలా రాజ్యాలు కోల్పోవడానికి కారణం ఏంటండి? సో వెన్ ఎవర్ దేర్ ఎనిమీస్ హ్యావ్ డిక్లేర్డ్ వార్ అగైన్స్ట్ దెమ్, వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు, వాళ్ళ సంపద ఎందుకు కోల్పోతున్నారు అంటే దే యూస్ టు డూ ద సేమ్ థింగ్ అండి. వాళ్ళు ఏదైతే రాజ్యాల మీద గెలుస్తారో అవి తీసుకొచ్చి మొత్తం ఒక దగ్గర పెట్టేవాళ్ళు అండి. దే నెవర్ డిడ్ అలొకేషన్ టు డిఫరెంట్ ప్లేసెస్. సో దే డిడ్ గెట్ ఎ ఛాన్స్ ఆర్ ఆపర్చునిటీ టు సేవ్ దేర్ వెల్త్ వాట్ దే హ్యావ్ క్రియేటెడ్. సో సిమిలర్గా అండి మీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దీనికి కూడా అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో యూ హ్యావ్ టు make ensure you are diversified in all the asset classes. So end of the day you should not only looking at the returns and you need to look at the risk part as well and you need to diversify them into asset classes. So a asset class lo diversify cheyali enti you can definitely see in our videos which have done already and so nenu teeskunna example meeku connect avudani teeskunnanandi. So nothing to take from this example which I have took and coming back to our story and tagline, so asset allocation is important for your investments, irrespective of the return what they are giving. And మా వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. And I will be coming back to you guys with another video. Thank you guys. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.